చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 తెలుగు యువతులు మృతి చెందడంతో తెలంగాణలో వాళ్ళ సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణలో మహబూబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘన, మొల్కనూరుకు చెందిన కడియాల భావన అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి మరణ వార్త విన్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. మేఘన మృతి వార్త విన్న తల్లిదండ్రులు కుంగిపోయారు. తమ ఆశలన్నీ మేఘనపైనే పెట్టుకున్నామని, ఇప్పుడు ఎవరి కోసం బతకాలి దేవుడా అంటూ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు కలిచివేస్తోంది. 3 ఏళ్ల క్రితం ఎంఎస్ చదవటానికి వెళ్ళిన మేఘన చదువు పూర్తయింది. మరో 6 నెలల్లో జాబ్ వస్తుందని, జాబ్ వచ్చాక తిరిగి ఇంటికి వస్తానంటూ కూతురు చెప్పిన మాటలను తలుచుకొని ఆ తండ్రి కుమిలిపోతున్నాడు. ఓసారి మాతో మాట్లాడు మేఘన అంటూ తల్లి, కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా కంట కన్నీరు తెప్పించేలా చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నత చదువులు చదవటానికి, పై చదువులు చదవటానికి, వాళ్ళ కెరీర్ను అందంగా మలుచుకోవటానికి గొప్పగా వాళ్ళు తమ జీవితాన్ని ఊహించుకున్నారు. అందుకు అనుగుణంగా కష్టపడుతున్నారు. వాళ్ళ ఆ తపన ఉంది కాబట్టి దేశం కాని దేశానికి పోయి వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ అనుకోని ప్రమాదం, కలలో కూడా ఊహించినటువంటి ప్రమాదం జరగడంతో వారి సొంత గ్రామంలో కన్నీటి సంద్రం కనిపిస్తోంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఆ గ్రామంలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మేఘన ఇంటికి వస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులని పలకరిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఎందుకంటే 2 రోజుల క్రితమే వాళ్ళు వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పారు. పూర్తిగా వాళ్ళు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఎంత సంతోషంగా మాట్లాడిన నా కూతురు ఈరోజు ప్రమాదంలో ఇక లేదు అంటే గుండె పగిలిపోయే వార్త తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా కూలబడిపోతారు, కుప్ప కూలిపోయారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరికొద్ది రోజుల్లోనే ఇండియాకు తిరిగి వస్తారు, మహబూబాద్కి సొంత గ్రామానికి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో సంతోషంగా సరదాగా గడుపుదామనుకున్నటువంటి మేఘన ఉన్నట్టుండి వాళ్ళు ఒక పిక్నిక్కి వెళ్తే అక్కడ ఒక లోయలో కారు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆన్ ది స్పాట్ ఈ ప్రమాదంలో మేఘన చనిపోయింది. కొంతమంది ఫ్రెండ్స్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ కుటుంబంలో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు తన కోరిక మేరకు తను చదువుకుంటానంటే పై చదువుల కోసం అమెరికాకి పంపిస్తే అక్కడ కాలిఫోర్నియాలో ఇంత ఘోరం జరిగిపోతుందా, మా బిడ్డ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా, తను గతంలో మాట్లాడినటువంటి మాటలు, వీడియో కాల్లో మాట్లాడుకున్నటువంటి అవన్నీ గుర్తుకు తెచ్చుకొని చాలా అంటే చాలా బాధగా వాళ్ళందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మరికొద్ది రోజుల్లోనే ఇంటికి వస్తానుకున్న తమ బిడ్డ, తమ కూతురు శవమై వస్తుందా అంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని రోధిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఎంత బాధకు గురవుతున్నారు. వాళ్ళు మంచిగా చదువుకొని ఉన్నతంగా వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తర్వాత ఒక అయ్యే చేతిలో పెట్టి మా బాధ్యత మేము తీర్చుకుందాం అనుకునే లోపే దేవుడు ఇంత అన్యాయం చేశాడా మాకు అంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా బాధపడుతున్నారు చూడండి. మేఘనకు సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, మిగతా బంధువులు, ఊళ్ళో ఉన్న స్థానికులు అందరూ కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరం కావట్లేదండి. నిజంగా ఆ తల్లి ఎంత బాధపడుతుందో చూడండి. నిజంగా ఈ వీడియో చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే తమ కూతురు అక్కడ మంచిగా ఎంఎస్ చదవటానికి వెళ్ళింది, పై చదువులు పూర్తయిపోయినాయి, ఆల్మోస్ట్ ఇక కొద్ది రోజుల్లో జాబే వస్తుంది, మంచి ఉద్యోగం సంపాదిస్తుందా అనుకున్నటువంటి క్రమంలో తమ బిడ్డ ఈ విధంగా తమల్ని వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పి ఊహించలేదంటూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పి వీళ్ళు టూర్కి వెళ్ళారండి, కాలిఫోర్నియాకి టూర్కి అని వెళ్ళారు. 4 రోజుల నుంచి ఫోన్లు కూడా చేయట్లేదు. మామూలుగా ఎప్పుడు సెలవులు వచ్చినా వెళ్తూ ఉంటారు. తెలవలేదు. నాకు పొద్దున 6:30కి ఫోన్ వచ్చింది, ఇలా యాక్సిడెంట్ అయింది, సీరియస్ అని చెప్పారు కానీ చనిపోయిందని చెప్పలేదు. వీళ్ళు వెళ్ళిన కారులో 4గురే ఉన్నారు. భావనను మేనర్ అని స్పాట్ డెడ్, ఇంకిద్దరు అబ్బాయిలు సీరియస్ అని మాత్రమే చెప్తున్నారు. స్కూల్కి 5వ తరగతి నుంచి క్లాస్మేట్స్ వాళ్ళు. అసలు కాలేజీ డిగ్రీ కూడా అదే బీటెక్ వచ్చాక కూడా వేరే కాలేజ్ అయినా ఒకటే రూమ్ లో కలిసి ఉన్నారు. పోవడం కూడా ఇద్దరు మేము కలిసే వెళ్తాము అమెరికా, కానీ ఇద్దరు కలిసే వెళ్ళారు అమెరికాకి. ఇంకా 5-6 నెలలు అయితే మమ్మీ ఉద్యోగం వస్తుంది, ఏం బాధపడకే, ఇల్లు కట్టుకుందాం.
మాట్లాడిందండి 4 days బ్యాక్. అంటే ట్రిప్కి వెళ్తా కాబట్టి ఫోన్ మాట్లాడాను, నేను మెసేజ్ ఉంటే చెయ్యి అని చెప్పింది. మార్నింగ్ ఈవినింగ్ డైలీ చేస్తుంటది, కంపల్సరీ రోజు టచ్అప్ లో ఉంటది. ఏమైనా బిజీలో ఉంటే మెసేజ్ పెడితే తర్వాత చూసుకుంటది. ఇద్దరు కలిసి వెళ్ళారు. రావటం లాస్ట్ ఇయరే వచ్చారు, డిసెంబర్ లో ఈ టైంకి ఇక్కడే ఉన్నారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళారు. మళ్ళీ జాబ్ రాలేదు, ఇంకొక 6 months అయితే జాబ్ రావచ్చు. 1 year గ్యాప్ లో ఉంటది. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది జాబ్ వచ్చినాకనే ఇండియాకి వస్తారు, లేకపోతే రాను అని చెప్పేసి కూడా చెప్పింది. ఎట్లా ఈ పొద్దున 7 తెలిసింది. ఎట్లా మేము అసలు షాక్ అయినాం. కాదు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో, లేకపోతే జస్ట్ దెబ్బలు ఎవరిని తగిలినేమో అనుకున్నాం, కానీ అసలు రాకుండా పోతుంది.